భక్తులు భగవంతుడి యొక్క నామాల్ని జపిస్తూ ఉంటారండి. ఆ జపాన్ని చక్కగా చేయాలంటే 6 చక్కటి సూత్రాలున్నాయి. మనః సంహరణం, శౌచం, మౌనం, మంత్రార్థ చింతనం, అవ్యగ్రత్వం, అనిర్వేదో, జప సంపత్తి హేతవః. 1. మనః సంహరణం. ఎప్పుడైతే మనసు ఇతర విషయాల వైపు మళ్ళీపోతుందో మళ్ళీ ఆ మనసుని తీసుకొచ్చి మంత్రం మీద లగ్నం చేయండి. 2. శౌచం. మీరు మీ శరీరాన్ని మనసుని శుభ్రంగా ఉంచుకోండి. 3. మౌనం. అనవసరంగా మాట్లాడకండి. 4. మంత్రార్థ చింతనం. మీరు జపం చేసే ఆ మంత్రం యొక్క అర్థాన్ని గురించి ఆలోచించండి, ఆ అర్థాన్ని ధ్యానించండి. 5. అవ్యగ్రత్వం. మీరు ఏదో తొందరగా గాబరాగా చేయకండి జపం. అది కాస్త పేషెన్స్ తో, సహనంతో, ఓర్పుతో చేయండి. ఇక 6. అనిర్వేదో. సరిగ్గా జపం చేయలేకపోయినా, మీ మంత్ర జపం యొక్క రిజల్ట్స్ మీకు రాకపోయినా వెంటనే మీరు నిరుత్సాహపడకుండా భక్తితో, పట్టుదలతో జపం చేస్తూ ఉండండి. ఈ 6 సూత్రాల్ని గనక మనం వాడితే మన జపం చక్కగా మారుతుంది.